ఇంకా చూసుకుంటే అట్లాగే ఏలియా గారి దగ్గర జరిగే ఉపవాసం 40 దినాలు. సో నాకు తెలిసినంత వరకు ఒక 8 రాసుకున్నాను నేను మొత్తం సేకరించి. ఇంకేమైనా ఉన్నాయేమో నాకైతే ఐడియా లేదు. కొంచెం అంటే నాకు ఇక అంతవరకు తెలుసు. నాకు వాస్తవంగా ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నేను ఇక ఎంఎస్సీ బీఈడీ చేసి ఉండొచ్చేమో, కానీ దేవుడి జ్ఞానంలో చాలా అనుకోండి. ఎందుకంటే నాకన్నా పెద్దలు బాగా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, మన సంఘంలో. కానీ దేవుడు నన్ను నిలబెట్టి, ఒక అల్పుని నిలబెట్టి మాట్లాడిస్తున్నందుకు దేవుడికి నిజంగా ఆ విషయంలో చాలా ఆనందిస్తున్నాను నేను. అయితే ఈరోజు మనం వాక్యదానంలోకి వెళ్దాము. 2వ సమూయేలు 6:1 చదివి సహాయం చేయండి ఒకసారి. కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను నామము పెట్టబడిన దేవుని మందసము. దేవుని మందసానికి అక్కడ ఏం పేరు ఉన్నది? కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అనే నామం ఉందంటండి. ఆ సెంటెన్స్, ఆ వాక్యం చదవగానే నాకు చాలా ఆనందం అనిపించిందండి. దేవుని మందసానికి ఉన్న పేరు చూడగానే నా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఒక రకంగా ఆ సెంటెన్స్, ఆ లైన్ చదవగానే ఖచ్చితంగా ఇదే చెప్పాలనిపించింది. ఎందుకు నాకు ఇక 10 days ముందే చదివితే ఇక ఇది బాగుంది అనిపించింది నాకైతే. అది చెప్పాలని తలంపు వచ్చింది. ఎందుకంటే కెరూబుల మధ్య నివసించే సైన్యములకు అధిపతి యెహోవా అంట. దేవుని మందసం పేరు, దేవుని మందసానికి పేరు పెట్టబడి ఉందండి. కెరూబుల మధ్య నివసించే సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు పెట్టబడిందంట. అయితే ఈ దేవుని మందసం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నామండి ఇక్కడ ఈరోజు. అయితే దాని నిర్మాణము ఏదో మనకు తెలిసినవేనండి, కానీ ఒకసారి నిర్మాణము, ఫస్ట్ నిర్మాణం వచ్చేసరికి తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర అంటే తుమ్మ కలపతో చేయబడిన దేవుని మందసం అన్నమాట. అయితే దాని చుట్టూ కూడా 2 వైపులా ఆ తుమ్మకర్ర అనేది కనపడకుండా అన్ని వైపులా బంగారు రేకుతో, ఏ బంగారం అది? మేలిమి బంగారు రేకుతో పొదగబడి ఉందండి, అంటే కప్పబడి ఉంది అన్ని వైపులా. దాని మోతకర్రలు కూడా మేలిమి బంగారంతో కప్పబడి ఉన్నవి. అటొక మోతకర్ర, ఇటొక మోతకర్ర ఉంటుంది, మీకు తెలిసిందే. అది ప్రత్యేకించబడిన వారు మాత్రమే మోయాలి. దానికి ఒక నిబంధన ఉంది, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన నిబంధన కట్టడి అది. అయితే లేవి గోత్రికులు అండి, అదే ఆ లేవి గోత్రికులు మాత్రమే మోయవలసి ఉంటుంది, వేరే వాళ్ళు మోయడానికి లేదు. అసలు పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక అతను ఆల్రెడీ పట్టుకుంటాడు దారిపోతుందని, ఉజ్జా అనే వ్యక్తి అప్పటికప్పుడే యెహోవా ముట్టడం చేత మరణిస్తున్నాడు. అది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడ. ఆ కట్టడ వేరకూడదు కదా, దేవుని ఆజ్ఞ వేరకూడదు కదా. అయితే ఇక్కడ నిర్మాణంలో వచ్చేసరికి మనకు అందులో ఉన్నటువంటి వస్తువుల గురించి కనుక మాట్లాడుకుంటే మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయండి? లోపల ఎన్ని వస్తువులు ఉంటాయి? 3 వస్తువులు ఉంటాయి మొత్తం. మొదటిది అంటే ఆట డైన్స్ చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. ఈ బంగారు పాత్ర గురించి మనం చెప్పుకునేటప్పుడు మన్నా అనేది ఎటువంటి ఆహారం? అది దేవదూతల ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కదా. మరి అది ఎవరికి సాదృశ్యంగా కనపడుతుంది ఇక్కడ మనకి? వెరీ గుడ్ అండి, యేసుక్రీస్తుకి సాదృశ్యం అండి. ఎందుకని? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరు మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. దేవుని మందసంలో ఆ బంగారు పాత్రలో ఉన్న మన్నా అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అదొకటే కదండి, దేవుని మందసంలో ఉన్న ప్రతి అణువణువు కూడా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం, ఆయన బలియాగానికి సాదృశ్యం. తర్వాత సెకండ్ కనుక చూసుకుంటే, రెండోది 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయండి. మోషే గారు తీసుకొచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు, అవి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గారికి సాదృశ్యం. ఎందుకని? అది వాక్యము. యోహాను సువార్తలో ఏముంటుంది? 1:1లో అది వాక్యం ఉండదు, వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్యకు వచ్చి ఉంది కదా. అంటే
ఆ 10 ఆజ్ఞలు అనేది దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యం ఎవరై ఉన్నారయ్యా? ప్రభువైన యేసుక్రీస్తే అయి ఉన్నాడు. అలాగే 3వ రోజు చూసుకుంటే చిగురించిన అహరోను కర్ర. దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. చిగురించిన అహరోను కర్ర అంటే ఒక కర్రని కర్ర అని ఎప్పుడు పిలుస్తాం? చెట్టు నుంచి వేరు చేయబడినప్పుడు కర్ర అని పిలుస్తాం. చెట్టుతో కలిసి ఉన్నప్పుడు కొమ్మ అని పిలుస్తాం. చెట్టుతో కలిసి ఉన్నప్పుడు కొమ్మ. అప్పుడు దానికి ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ఎప్పుడైతే అది చనిపోతుందో లేదా విరిగిపోతుందో అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? కర్ర అని పిలుస్తాం. అంటే దాంట్లో జీవం ఉంటుందా? ఉండదు. కానీ మళ్ళీ ఇక్కడ మన కర్ర, అహరోను కర్ర మళ్ళీ చిగురించిందంట. అంటే మళ్ళీ జీవం వచ్చింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం ఇది కూడా. ఎందుకని? మన దేవుడు పునరుత్థానుడు కదా, చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. అంటే మళ్ళీ చిగురించాడు. 3 దినాల నుండి మళ్ళీ చిగురించాడా లేదా? నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ చిగురించిన కర్ర అనేది దేవునికి సాదృశ్యం ఎలా అవుతుందంటే, అది మొదటిగా ఉన్నప్పుడు సజీవమై ఉన్నది, తర్వాత జీవం కోల్పోయి కర్రగా మారింది, మళ్ళీ ఏమైందండి? మళ్ళీ చిగురించింది. అంటే అక్కడ ఆ నెరవేర్పు అనేది ఏ ప్రభువైన యేసుక్రీస్తులో తప్ప ఇంకెవరిలో చూడలేము. పునరుద్ధానుడు కదా మన దేవుడు. సో ఈ మందసంలో ప్రతి వస్తువు కూడానండి, ప్రతి అణువు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని పడి ఉంటుంది. అలాగే మందసంలో ఇంకొక భాగం కనుక మనం చూసుకుంటే కరుణాపీఠం అండి. కరుణాపీఠం మీద ఏముంటుంది? అది కరుణాపీఠం అంటే పెట్టే పైన తలుపు, అంటే ఒక రకంగా మూత. మూత పైన ఏముంటాయండి? కెరూబులు ఉంటాయి. కెరూబులు రెక్కలు ఎదురెదురుగా 2 కెరూబులు ఉంటాయి. ఎదురెదురుగా ఉంటాయి. బంగారం, మేలిన బంగారంతో చేయబడిన కెరూబులు. ఇంకా వేరే వస్తువులు వాడటానికి లేదండి. ఇలా మనం చెప్పుకున్నాం తుమ్మకర్ర బంగారం అని చెప్పుకున్నాం కదా, అది కూడా ఒకసారి చెప్తాను, మర్చిపోయినది. తుమ్మకర్ర అంటే మన శరీరంతో పోల్చుకోవచ్చు అండి దాన్ని. బంగారం అంటే దేవుని శరీరం, మహిమ కలిగిన శరీరం. ఆయన మహిమ కలిగిన శరీరం వదిలిపెట్టి మన మధ్యకు శరీరదాన్ని చేర్చాడు. కాబట్టి అక్కడ తుమ్మకర్ర, బంగారం 2 కూడా వాడబడ్డాయి. ఆ 2 కూడా దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమే. అవునా కాదండి? అలాగే ఇప్పుడు ఎక్కడున్నామండి? కరుణాపీఠం. కరుణాపీఠంలో పైన మామూలుగా ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారంలో మందసుకున్నప్పుడు మొత్తం 3 స్థానాలు ఉంటాయి కదండి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళొచ్చు? ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఆ ప్రజల పాపముల కొరకు, ఇశ్రాయేలీయుల పాపముల కొరకు బలియాగం చేయాలి. ఆ రక్తాన్ని ఆ కెరూబుల మధ్య ఆ మూత మీద ప్రోక్షించాలి. అది కట్టడ. అయితే ఇక్కడ ఈ కరుణాపీఠం అనేది కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. దేవుడు మన మధ్యకి శరీరధారి దిగొచ్చి మన పాపముల కొరకు, నీ పాపములు నా పాపముల కొరకు మనకి శరీరధారిగా బలియాగం అయ్యాడండి. శిలువ మీద బలియాగం అయ్యాడు. దానికి అది ఎగ్జాంపుల్ అనమాట కరుణాపీఠం అనేది. అలాగే అసలు దేవుని మందసం అంటే మనం దేవుని సన్నిధి అనుకోవచ్చు కదా. దేవుని సన్నిధి అంటే దేవుడు మనకు తోడున్నాడనే అర్థం. అవునా కదండి? దేవుడు మనకి తోడుగా ఉన్నాడండి. అయితే దేవుని సన్నిధి అనే మాటకి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే ఇమ్మానుయేలు అంటే ఎవరు? దేవుడు మనకు తోడున్నాడనే కదండి. అవునా కదా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం కదా ఇమ్మానుయేలు అంటే. మరి దేవుని మందసం అన్నా కూడా దేవుడు మనకు తోడున్నాడనే అర్థం. అంటే దేవుడి మందసం దేనికి సాదృశ్యం అండి? ప్రభువైన యేసుక్రీస్తు గారికి సాదృశ్యం. అవునా కదా? సో అందుకని మొదట్లో ఏం చెప్తున్నాం? మందసములోని ప్రతి భాగము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తుందని మనకి క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనకి చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఈ మందసం గురించి ఒక సందర్భం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఆ సందర్భం ఏంటంటే 1 సమూయేలు 4:2, 4వ అధ్యాయం 2వ వచనం.
అవును చెప్పు. యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులయ్యేది. చాలమ్మా. మొత్తం ఎంతమంది చనిపోయారు అక్కడ? 4,000 మంది చనిపోయారు. అయితే ఆ దగ్గర అప్పుడు మందసం అనేది లేదు, దేవుడి సన్నిధి లేదు. అయితే ఆ యుద్ధంలో అక్కడ ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోతారన్నమాట, చనిపోతారు. ఆల్మోస్ట్ 3,000 మంది, ఎంతండి? 4,000 మంది, సారీ 4,000 మంది చనిపోతున్నట్టు మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాము. అయితే ఆ పెద్దలందరూ ఒక చోట కూడుకొని ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మనం ఇలా ఓడిపోయాం, ఇంతమంది ఎందుకు చనిపోయారు అని సమాలోచన చేసుకొని పెద్దలందరూ కూర్చొని ఒకటి ఆలోచించారు. దేవుని సన్నిధి మన దగ్గర లేదు, దేవుని మందసం మన దగ్గర లేదు, కాబట్టి మన యుద్ధంలో ఓడిపోయాము. అయితే దేవుని సన్నిధిని మన దగ్గర తెచ్చుకున్నాము, అప్పుడు మనం గెలవడానికి 100% ఛాన్స్ ఉంటుంది అని ఆలోచన చేసి అయితే అప్పుడు వీళ్ళు ఆలోచన చేసినప్పుడు ఆ మందసం ఎవరి దగ్గర ఉందండి? షీలోహులో ఉంది. షీలోహులో ఇక్కడ యాజకుడైన ఏలీ కుమారుల దగ్గర ఉందన్నమాట. ఎవరు ఏలీ కుమారులు? ఫినెహాసు, హోఫ్నీ. అయితే ఫినెహాసు అను హోఫ్నీ కూడా ఇద్దరు కూడా ఏలీ కుమారులు. అయితే వీళ్ళు పరమ దుర్మార్గులుగా బైబిల్లో చెప్పబడుతుంది. ఒకసారి 2:17 చదవండి. అదే సమయంలో మొదటి సమయంలో 2:17. ఎంత గొప్ప పాపం చేశారు చూడండి. ఇక్కడ యెహోవా బలులని నైవేద్యములను అపహసించుకునేట్టుగా వీళ్ళు కారకులయ్యారంట జనాలకి. సో కాబట్టి అయితే అది యాజకత్వ లోపం ఉంది అక్కడ మందసం దగ్గర. అయితే ఆ మందసాన్ని ఇప్పుడు ఎవరు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఇశ్రాయేలు. యుద్ధంలో ఓడిపోయిన ఇశ్రాయేలు మళ్ళీ తిరిగి తెచ్చుకుందాం అనుకుంటున్నారు అక్కడ నుంచి. అయితే ఇక్కడ తెచ్చుకున్న తర్వాత చూడండి ఒకసారి 1 సమయంలో 4:5 చదివారు నేను ఒకసారి. యెహోవా నిబంధన దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశారంట. దేవుడు మన దగ్గరకు వచ్చేసాడు, ఇంకా మనకి ఏ భయమో లేదు, విజయం మనదే, మనమే గెలుస్తామని గొప్ప కేకలు వేశారంట. ఆ కేకల ప్రతిధ్వని ఈయన వినపడింది. ఎవరికి? ఫిలిష్తీయులకు వినపడింది. వినపడితే అరే ఏంటి ఆ సౌండ్ ఏంటి, ఇశ్రాయేలు ఏంటి, వాళ్ళ గుంపులో ఏంటి సౌండ్ వస్తుంది అని వీళ్ళు విచారణ చేస్తే అక్కడ అరే బాబు మందసం తెచ్చుకున్నారు, దేవుడు మందసం తెచ్చుకున్నారు వాళ్ళు, ఇక మన పని అయిపోయినట్టే, మనకి శ్రమ ఇక అయిపోయినట్టే మన పని అన్నాడు. చూడండి ఒకసారి సమయం 4:6 నుంచి సహాయం చేయండి. ఫిలిష్తీయుల కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలతోని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుడి చేతుల నుండి మానవులను ఎవరు విడిపింపగలరు? చాలండి. ఇక్కడ అన్ని జనులకే తెలుస్తుంది మన దేవుడి గురించి, గొప్పతనం గురించి. అవునా కదండి? భయపడిపోయారంట. ఐగుప్తులో తెగులు చేత చంపబడి, ఇక్కడ పై ముందు చదువుకుని వస్తూ ఉంటుంది చూడండి. నెక్స్ట్ చదవము. అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. బలాఢ్యులై యుద్ధం చేయడం చెప్పుకోండి, ఒకనొకరు ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ చివరికి యుద్ధం జరిగింది, మళ్ళీ ఇశ్రాయేలీయులు ఓడిపోవడం జరిగింది. దేవుని మందసం అక్కడ దగ్గర ఉంది, కానీ అయినా ఎందుకు ఓడిపోయారు ఇశ్రాయేలీయులు? ఎందుకు ఓడిపోయి ఉంటారు? మందసం వారితో ఉంది కానీ వారిలో లేదండి. అది మందసం వారితో ఉంది, దేవుని సన్నిధి వారితో ఉంది కానీ వారి లోపల లేదు, వారి హృదయంలో లేదు. అది అందుకే మళ్ళీ ఓడిపోవాల్సి వచ్చింది. అక్కడ
ఎంతమంది చనిపోతారు? మొత్తం 30,000 మంది దాకా చనిపోతారు. కాల్బలం 30,000 మంది. మొదట 4,000, ఇప్పుడు 30,000. మొత్తం 34,000 మంది. 34,000 మంది. లెక్కలు మోసారు, లెక్కలు 34,000 మంది అండి. 34,000 మంది చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఫినెహాసు భార్య కూడా గర్భంతో ఉంటుందండి. ఆ స్టోరీ మనకు తెలిసిందే. అందులో ఆమె గర్భం ద్వారా ఒక కుమారుని కంటున్నప్పుడు ఆ బాధలో కన్ను కాబట్టి అక్కడ అతనికి ఈకాబోధు అని పేరు పెడతారు. ఈకాబోధు అంటే ప్రభావము పోయేది అని. ప్రభావం పోయింది ఇశ్రాయేలు నుంచి. ఈ రోజుల్లో మనకు కూడా దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. కానీ మనకు విజయం ఎందుకు రావట్లేదంటే దేవుని ప్రభావం మనలో ఉండట్లేదండి. మన హృదయంలో నింపుకోవట్లా దేవుణ్ణి. దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం కానీ దేవుని ప్రభావాన్ని మనం అనుభవించట్లా. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవట్లేదండి. అందుకే మనకు విజయం లేదు. అపజయం పాలు ఎందుకు అవుతున్నాం మనం? ఎందుకు ఈ కష్టాలంటే, ఎందుకు ఈ బాధలు? దేవుని సన్నిధిని మన హృదయంలో నింపుకోవాలండి. ఇశ్రాయేలు చేసిన పొరపాటు అండి, దేవుని మందసాన్ని వాళ్ళతో ఉంచుకున్నారు కానీ వారిలో లేదు, వాళ్ళ హృదయంలో లేదు మందసం. ఇంకొకటి అండి, అక్కడ దేవుని చిత్తం కూడా ఉంది. ఇంకొక పాయింట్, దేవుని చిత్తం ఏంటంటే అది ఆ మందసం మళ్ళీ దావీదు గారి దగ్గరికి వెళ్ళాలి. చాలా స్టోరీ ఉంది దాని గురించి. అయితే మనకు 4 రోజులు టైం ఉందిగా, మొత్తం వస్తుంది ఒక ఎపిసోడ్ లాగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈరోజు నువ్వు నేను ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటున్నామే కానీ దేవుని పట్ల కలిగి లేమండి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవట్లేదు. దేవుని హృదయంలో ఉంచుకోవట్లేదు. ముందుగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని ఒకటి గుర్తొస్తుందండి, బైబిల్ దాదాపుగా ప్రతి విశ్వాసి దగ్గర 2-3 బైబిల్ ఉంటాయండి. స్టడీ బైబిల్ ఉంటుంది, బైలింగ్వల్ బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, ఇలాంటి బైబిల్ చాలా ఉంటాయి మన దగ్గర. కాకపోతే ఆ బైబిల్ని ఏదైనా పేడకలు వస్తే తల కింద పెట్టుకోవడానికి వాడుతున్నాం. ఓపెన్ చేసి చదివినా ఆదివారం చర్చిలో ప్రతిరోజు, అంటే రోజు కుదరకపోయినా కానీ కనీసం వారంలో 1-2 సార్లు అయినా చదవడం నేర్చుకోవాలండి. బైబిల్ చదివితే ఏంటంటే దేవుడితో మనం మాట్లాడినట్టే కదా, ప్రార్థన చేసినట్టు దేవుడు మనతో మాట్లాడినట్టు. బైబిల్ చదివితేనేమో దేవుడు మనతో మాట్లాడినట్టు, ప్రార్థిస్తే మనం దేవుడితో మాట్లాడినట్టు. ఈ 2 ప్రతి విశ్వాసికి ఉండాలండి. ఈ రోజుల్లో మనం ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రం మనం హృదయంలో నింపుకోవట్లేదు. ఓన్లీ బైబిల్ పట్టుకొని మనం ఒక సాధారణ విశ్వాసంలాగా ఈ లోకంలో సాధారణ విశ్వాసంలో తిరుగుతున్నాం కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రం మన హృదయంలో ఉంచుకోవట్లేదు. అందుకే మనకు విజయం ఉండట్లేదు, అందుకే మనకి ఈ శ్రమలు. ఓకేనండి. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మిగతా పార్ట్ టు బి కంటిన్యూడ్.